మాట్లాడేది? ఎలా మాట్లాడాలో చెప్పండి శృతి. నా పేరు మీకెలా తెలుసు? ఏం తెలుసు మీకు? నాకంతా తెలుసు, అయినా ఇప్పుడు మీకే చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేకపోతే బయటకు దయచేయండి సార్. నా పేరు లోనే కాదు, చరణ్ తేజ. చరణ్ అని పిలుస్తారు. నువ్వు చరణం అయితే నాకేంటి, చక్రం అయితే నాకేంటి? నా మనసు విసిగించగా ముందు బయటకు వెళ్ళు. శృతి, ఒక్క మీద కోపం ఉన్నా మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? రాజకుమారుడు సినిమాలో ఆర్కేర్ అందంగా కనిపిస్తున్నావు. మిస్టర్ చరణ్, ఏమండి మిస్? పలకరించిన చాలు గాని ముందు ఇక్కడి నుంచి దయచేయండి. చెప్తున్నా శృతి, ఏదో ఆహ్లాదకరమైన ప్రదేశం, కాస్త ఒంటరిగా ఉన్నాను పలకరిస్తున్నా. అలానే కసిపిస్తుంది ఎలా? ప్రేమగా మాట్లాడచ్చుగా, ఈ సొమ్ము పోదుగా. చరణ్, మీరెవరో నాకు తెలియదు, అయినా మీలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన పని నాకు లేదు. నీకు అవసరం లేదు మిస్, కానీ నాకు అవసరం. తెలిస్తేనే పలకరించాలా? కాస్త ప్రేమగా మాట్లాడచ్చుగా. బస్సులో వెళ్తున్నా, పక్కకి తెలిస్తేనే పక్క జరగమంటావా, లేదా ట్రైన్లో చేస్తాం, అతనికి తెలిస్తేనే పక్క జరగమంటావా? మిస్టర్ చరణ్, నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడు అయితే నన్ను ఎలా విసిగించవు. నేనే నీ చేయకూడదు గొడవ చేయలేదుగా, కాస్త ప్రేమగా మాట్లాడచ్చుగా, నీ సొమ్మే పోదుగా. అది మీరు పలకరించే తీరుని బట్టి ఉంటుంది. నేనేలా పలకరించాను, కాస్త ప్రేమగా మాట్లాడాను. ఏమిటి మీరు? అవును శృతి, మగవాళ్ళ మనసు కదిలితే అందరినీ సొంతం చేసుకున్నా మీలాంటి నిర్ణయిస్తే ఎవరైనా ఎలా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసు ఏమైనా బాధపడుతుందేమో కొంచెమైనా ఆలోచించాలిగా. చూడు శృతి, చూస్తున్నాను, చెప్పండి సార్. అంత కోపంగా కాకపోతే కాస్త ప్రేమగా చెప్పచ్చుగా. సరే చెప్పండి సార్. నేను ఏది మనసులో అనుకుంటే అదే మాట్లాడతాను. నేను ఏదైనా ఒక్కసారి తెలుసుకుంటాను. నా మనసులో ఉన్న మాట మీకే చెప్పమంటారా? చెప్పండి. శృతి, నేను మొదటిసారి చూసినప్పటి నుంచి నీతో జీవితం అంతా స్నేహం చేయాలని నా మనసు బాగు చేస్తుంది. చూడండి చరణ్, స్నేహం అంటే ఒక పవిత్రమైన పదం, దాన్ని మీలాంటి పోకిరి పెక్కుర వాళ్ళకి సరిపడదు. మీ దృష్టిలో చూడండి, నీ దృష్టిలో స్నేహం అంటే ఓన్లీ ప్రేమ మాత్రమే, ఏమంటారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ అందరి లాంటి వాడు కాదు ఈ చరణ్. తనకి ఇష్టమైతేనే నిర్మమానంగా చెప్తున్నాను, అంతేగాని అల్లరి చేసే అల్లరికి మాత్రం కాదు. ఏది ఏమైనా మీరు స్నేహమో ప్రేమో ముందు తెలుసుకోండి, తర్వాత నా నిర్ణయం ఏంటనేది మీకు చెప్తాను. వెళ్తున్నా శృతి, ఈ చుట్టూ నేను ప్రశాసిలా తిరుగుతూనే ఉంటా. త్వరలో నీ నేడుతో చెప్పించి ఈ చరణ్ చేతో నీ మెల్ల 3 వేలు వేసి నిన్ను నా అర్థాన్ని చేసుకుంటా.